హలో గైస్, వెల్కమ్ టు యోబు లహరి అఫీషియల్. సో గైస్, మా బుడ్డోడిది అయితే ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకే మేము ఏదో చిన్నగా చేద్దామని చెప్పని మార్కెట్కి అయితే వచ్చేసాం, ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ తీసుకురావడానికి. సో తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం. బుడ్డోడిని కూడా రెడీ చేసేసింది మా వైఫ్ అయితే. నాకైతే ఫుల్ జలుబు చేసేసి కళ్ళు మంటలు వచ్చేసేస్తున్నాయి, కళ్ళమ్మ నీళ్ళు కూడా ఆగట్లేదు అనమాట. సో నేనైతే అది పెట్టేసేసి, అమ్మాయిది చున్నీ ఉంటుంది కదా, అది కింద పెట్టేసేసి డిజైన్ స్టార్ట్ చేసాం అనమాట. ఎలా చేద్దాం అని ఆలోచించాం అమ్మాయి. నేనైతే బుడ్డోడైతే పడుకున్నాడు. సో ఈలోపు రెడీ చేద్దామని అమ్మాయిని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయంటే గొడుగు వేయమని చెప్పన్నాను. గొడుగు నేను వేస్తానని. సో కొంచెం బియ్యం తీసుకొని గొడుగు అనేది డిజైన్ చేస్తుంది. గొడుగు పక్కన బుడ్డోడిని పడుకోబెట్టే దగ్గర హార్ట్ సింబల్ అయ్యి అటు సైడ్ 1 అనేసి అక్కడ క్యాండిల్స్ పెడదాం, డిఫరెంట్ బాగుంటుంది అని చెప్పని ట్రై చేసాం అనమాట. అమ్మాయి అయితే వేస్తుంది. నేను కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాలే, కానీ మనకి ఎలా పెట్టాలో తెలియదు. నేను ఇన్స్టాలో కొంచెం అవి వస్తున్నాయి కదా, చాలామంది పెడుతున్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పని చూస్తున్నాము. బుడ్డోడైతే ఫుల్గా రెడీ అయిపోయి నిద్రేస్తున్నాడు, ఒక నిద్ర. అమ్మాయి అయితే గొడుగు రెడీ చేస్తుంది. ఫస్ట్ నేను వేసాను కానీ నాకు రాలేదు, వంకర వెళ్ళిపోయింది. అందుకని ఇంకా అంటే వేరే క్లాత్ పెడదాం అనుకున్నాం, వేరే క్లాత్ అది పక్కన కనపడలేదు. అందుకని అమ్మాయిది అది చున్నీ ఉంటుంది కదా, అది బార్ది పెద్దదనమాట. అందుకని దానిలో పెట్టేసేసి చేసేసాం. హార్ట్ సింబల్ కూడా వేసేసింది అమ్మాయి. మధ్యలో నేను డిజైన్ చేశాను. ఇప్పుడే నేను క్యాండిల్స్ పెడుతున్నాను, అంటే 1 మంత్ అది వచ్చేది కదా ఫస్ట్ టైం చెప్పని. అది నేను క్యాండిల్స్ 1 లాగా పెట్టాను అనమాట. అదేం అతకట్లేదు, ట్రై చేసి గుచ్చాను దాని మీద. సో మెల్లగా అతుక్కుంది. దాని మీద మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాము. బంతి పూలు అవి ఉంటాయి కదా, ఎల్లో అయినా కొంచెం ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి దాంట్లో మీద డిజైన్ చేసామన్నమాట. ఇప్పుడు బొడ్డోని కూడా ఆడ పుడుకోబెడతాము, ఎలా ఉంటాడో మీరే చూసి చెప్పండి. మధ్యలో ఆడ పుడుకోబెట్టి సో రికార్డ్ చేస్తున్నాము. అంటే ఫ్రూట్స్ కానీ సంథింగ్ అవి పెడదాం అనుకున్నాం. సో ఫస్ట్ది కదా, కొంచెం ఇలా పెడదాము, డిఫరెంట్గా ఉండిద్దామని చెప్పని ట్రై చేసామన్నమాట. చాలామంది పడుతున్నారు కదా, ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పని చేస్తున్నాము. సో అంతా రెడీ అయిపోయింది మొత్తం. సో చూడండి ఒకసారి ఫైనల్గా ఇలా చేసామన్నమాట. ఇటం గొడుగు, మధ్యలో కొంచెం ఫ్లవర్స్ అయ్యి డిజైన్ చేసాం. హార్ట్ సింబల్ పక్కనేమో 1 పెట్టి క్యాండిల్స్ పెట్టి ఫ్లవర్స్ సేమ్ దాన్ని స్ట్రైట్ లాగా లాగిచ్చాం అనమాట. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అంటే పెద్దగా కాకుండా ఏంటంటే ఉన్న వాటితో కొంచెం సింపుల్గా ట్రై చేసామన్నమాట. ఫస్ట్ది కదా, వేరే క్లాత్ ఉండాలి, అది కనపడలేదు. అందుకని అమ్మాయిది చున్నీదే పెట్టేసాం. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. సో మధ్యలో హార్ట్ మధ్యలో బొడ్డోని పడుకోబెడతాము. సో చూడండి, సో ఇదంతా అమ్మాయి రెడీ చేసిందనమాట. బొడ్డోని అయితే పడుకోబెట్టాము. సో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ గొడుగు అయితే ఫుల్గా అమ్మాయి చేసేసింది. హార్ట్ సింబల్ కొంచెం నాకు అడ్డిగా ఉంటే అమ్మాయి కొంచెం సరి చేసింది అనమాట. 1 మాత్రం నేనే వేసాను, క్యాండిల్స్ పెట్టేసి అది 1 కరెక్ట్గా డిజైన్ చేశాను అనమాట. ఫోన్లో రికార్డ్ చేస్తే అండ్ కెమెరాలో బొడ్డోని ఫోటోలు కూడా తీసాను అనమాట. ఇన్స్టాలో పెడతాను చూడండి. బొడ్డోడి అకౌంట్ ఉంది కదా, సో ఆ అకౌంట్లో బొడ్డోడు క్యూట్ మూమెంట్స్ అన్నీ వస్తాయి ఇప్పటి నుంచి. సో ఎలా ఉందో ఇది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అమ్మాయి కష్టపడింది అనమాట. సో నేను కూడా నైట్ అయినా బాగోపోయినా జలుబు చేసింది ఫుల్గా. సో అయినా ట్రై చేసాం వాడి కోసం. వాడైతే కులుగుతున్నాడు, అటు ఇటు జరుగుతున్నాడు, వాడికి ఏం అర్థం కావట్లేదు. అయినా ఫొటోస్ తీసామన్నమాట. సో వీడియో అయితే ఇంతే గాయ్స్. సో లాస్ట్ ఫొటోస్ అనేది చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.